Hello, good morning. Squad. Our squad is very black and black family and blue and blue. See? నీ కోసం నేను చేంజ్ చేసిన నేను అట్లుంటది కూడా అంతా మా లగేజ్ అనమాట. బ్యాగ్, క్లోత్స్, ఆ స్టఫ్ అంతా ఫుడ్ ఐటమ్స్, పిల్లలు ఆడుకోవడానికి బాల్స్, షటిల్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. బ్లాక్ వేసుకుందాం అనుకున్నాను నేను, ఓన్లీ బికాజ్ ఆఫ్ మా ఆయన కోసం చేసిన. పొద్దున 4 o'clock లేచారు, అందుకే నేను వస్తుంది పిల్లలు. ఆల్రెడీ గుడ్నెస్ రోడ్ ఎట్లా ఉంది? హైదరాబాద్ అది సైడ్ కాపుకొని తిరుగుతారు, సైడ్ కాపుకుంటారు. ఎందుకే చూస్తారు సైడ్ కాపుకొని. ఆ వ్యూ బాగుంది. చూపిస్తుంది హలో అండి అందరికీ. ఈరోజైతే మేము బీచ్ వచ్చాము. ఇది వెయిల్స్లో అండి. సో అక్కడ కొన్ని రీల్స్ తీసుకుందామని చెప్పి కొన్ని వీడియో చేశాను, అండ్ అలాగే బీచ్ కూడా కవర్ చేశాను వీడియోలో చూడండి. ఇది వచ్చేసి వెయిల్స్లో స్వాన్సీ బీచ్ అనమాట. చాలా బాగుంది. ఇది వచ్చి శాండ్ బీచ్ అనమాట. హలో హలో హలో, మేము ఈరోజు వెయిల్స్ వచ్చినాము. ఇక్కడ బీచ్కి వచ్చినాము. రేపు టెంపుల్కి వెళ్దామని వచ్చి ముందు రోజు వచ్చినాం అనమాట. దానికోసం అని చెప్పి టైం ఉందని చెప్పి ఇక్కడ కొన్ని విజిట్స్ చేయడానికి వచ్చినాం. ఈరోజు బీచ్కి వచ్చినాం. ఇదేంది బీచ్? ఎక్కడ? వీళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు. బట్ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఈత కొడుతుంది లోపల. అది వాటర్ కలర్స్ కాదు, శాండ్ వల్ల అట్లా కలర్ ఉంటుంది అంతే. ఏం వర్క్ జరగట్లేదు. ఎటు నుంచి లోపలికి వెళ్దాం? ఎటు నుంచో వైర్ ఇందాక వాళ్ళు. వాళ్ళు మనం పట్టుకోవాలి. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కింద పోతారు. పాయింట్ ఇప్పు బేట. అది లోపలికి పోదు, బయటకే వస్తుంది కదా. అక్కడ గాలి కట్టిపోతుంది. అక్కడ ఆడుకోపోర్రా. పోరా పోరా. స్విమ్ ఇల్లొద్దు, గలీజ్ వాటర్ బాగాలేదు కదా. జస్ట్ ఆడుకోరా. పిల్లలు కొడుతారా స్విమ్? ఈ మంచి వాటర్ అయితే వాళ్ళు కూడా కొడతారు. కాసేపు అంత టైం పాస్ ఆడుకోవడమే. మళ్ళీ అంతా పోయి తెచ్చుకోవాలి. అరే పోరా. ఇట్లా ఆడుకోరు అంతే. మళ్ళీ ఈ స్విమ్మింగ్ కొంచెం గలీజ్ వాటర్.
చన్ను స్వామి ఆగురా రే కొడసామి రాళ్ళదే డేంజర్ కాదు, ఇదే డేంజరు. అక్కడ టెంట్ ఉంది, అక్కడ మనుషులు ఉన్నారు. ఆ చెక్క ఉందాడా? ఓ మై గుడ్నెస్, ఇప్పుడు చెక్క ఉందిరా. గట్టిగా దన్ను, తాకిందంటే కుచ్చుకుంటుంది లోపలికి. ఓ మై గాడ్, ఈయననేనా? ఈయన సైలెంట్గా ఆడికి వచ్చిండు. ఈయన సైలెంట్గా ఆడికి వచ్చి అక్కడ బట్టలు ఇప్పిండు, లోపలికి వెళ్ళిపోయిండు. ఓ గాడ్, అంత లోపలికి పోయి ఈత కొట్టేసి వచ్చిండు. ఇందాక నువ్వు అన్నావు కదరా, ఈయననే ఈత కొడుతుంది. అల్లా చిన్నపిల్లలు కాదు, ఈయన పెద్ద ఆయన. పట్టుకో. మ్యాక్సిమం అయితే వీడియో అంతా ఒరిజినల్ వాయిస్లోనే ఉంచడానికి ట్రై చేశానండి. ఎందుకంటే మా కన్వర్జేషన్ అంతా మీకు వింటే మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది అని చెప్పి నేను ఒకదాన్ని వాయిస్ ఇస్తే కొన్ని విషయాలు నేను మర్చిపోవచ్చు అని చెప్పి అలాగే ఉంచాను అనమాట. కొంచెం నాయిస్ వస్తుంది, బట్ ఇట్స్ ఓకే, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. బాగుంటుంది, నాకు కూడా న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి ఇలాగే ఉంచాను. అక్కడ కాసేపు మేమైతే వెళ్ళేటప్పుడే కొంచెం ఫుట్బాల్ కొన్ని థింగ్స్ తీసుకెళ్ళామన్నమాట. పిల్లలు ఆడుకోవచ్చు కదా అక్కడ, వాళ్ళు బోరింగ్గా ఫీల్ అవ్వకుండా అని చెప్పి తీసుకెళ్ళాము. సో వాళ్ళతో పాటు మేము కూడా ఆడుతున్నాము, ఎందుకంటే వాళ్ళకు కూడా బోర్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి వాళ్ళతో పాటు మేము కూడా కాసేపు ఎంజాయ్ చేసాము అలా ఫుట్బాల్ ఆడుకుంటూ. అండ్ ఇక్కడ అంత డేంజర్ ఏం కాదండి మేము ఉన్న ప్లేసు, అందుకని చెప్పి అక్కడ పిల్లల్ని ఆడుకోవడానికి పర్మిషన్ ఇచ్చాము. లోపలికైతే వెళ్ళలేదు, ఇది వచ్చి శాండ్ బీచ్ అనమాట, అందుకని చెప్పి వెళ్ళడానికి ట్రై చేయలేదు. ఇక్కడ మనకి స్టోన్ బీచ్ కూడా ఉంటాయి, చాలా వరకు అయితే స్టోన్ బీచెస్ కూడా ఉంటాయి. అవైతే అంత డేంజర్ ఉండవు, మనం లోపలికి వెళ్ళి కూడా ఆడుకోవచ్చు. మేము లాస్ట్ టైం బ్రైటన్ వెళ్ళినప్పుడు అది స్టోన్ బీచ్ అనమాట, అది బాగుండింది. మేము దగ్గర కూడా వెళ్ళాము, వాటర్లోకి వెళ్ళి కూడా ఆడుకున్నాము. బట్ ఇదంతా నాకెందుకు భయం వేసింది. అండ్ శాండ్ బీచ్ కాబట్టి కొంచెం డస్ట్ ఉన్నట్టు అనిపించినాయి వాటర్, అందుకని చెప్పి మేము దగ్గరికి వెళ్ళలేదు. కానీ వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తున్నారు, ఈత కొడుతున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మేము వెళ్ళలేదన్నమాట. యాక్చువల్లీ మేము మెయిన్గా వచ్చింది అయితే వేల్స్లో టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చినాము. అయితే ముందు రోజు మాకు టైం దొరికిందండి, అందుకని చెప్పి పిల్లల్ని ఇక్కడ ఆడుకోవడానికి లైక్ బీచ్కి కానీ ఇంకా తర్వాత నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ కూడా తీసుకెళ్ళాము. ఎందుకంటే ఇక్కడ వాటర్ లోపలికి వెళ్ళలేదని చెప్పి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు, అందుకని చెప్పి దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళాము. అండ్ చక్కగా ఆడుకున్నారు అక్కడ. ఏంటంటే మేము 3 years అవుతుంది యూకేకి వచ్చి, కానీ ఎక్కడ ఏ ప్లేస్ కూడా విజిట్ చేయలేదండి. మేము ఉన్నప్పుడు అంటే ఎలాగో గడిచిపోయింది, బట్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళనైనా సరే తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళని కూడా మాలాగా ఇంట్లోనే బోరింగ్గా ఉంచొద్దని చెప్పి వాళ్ళ కోసం బయటకు వెళ్తున్నాం అనమాట. సో అండ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మెయిన్గా అయితే టెంపుల్ విజిట్ చేయాలనుకున్నాము, బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా, వాళ్ళు కూడా ఆడుకోవాలి కదా అని చెప్పి ఉంటుంది కదా వాళ్ళకి. సో వాళ్ళ కోసం అని చెప్పి కొన్ని ప్లేసెస్ వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ విజిట్ చేయడానికి ట్రై చేసామన్నమాట ఈ సమ్మర్ హాలిడేస్లో. సో హ్యాపీగా అయితే అనిపించింది. ఫస్ట్ టైం మేము ఇంత దూరం ట్రావెల్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము, హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారండి. మీరు కూడా టైం దొరికితే ఖచ్చితంగా వెళ్ళండి. లైఫ్ అయితే ఎప్పుడు బిజీ షెడ్యూల్ కాకుండా అప్పుడప్పుడు ఇలా టైం స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. సో ఖచ్చితంగా మీకు టైం దొరికితే ఇట్లా వెకేషన్స్కి వెళ్ళడము, పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలతో ఎంజాయ్ చేయడం, లేకపోతే ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడం అయితే ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్కి ఇది. ఎప్పుడూ బిజీ కాకుండా ఇప్పుడే అర్థమవుతుంది నాకు కూడా. ఇన్ని సంవత్సరాల తర్వాత మేము బయటకు వెళ్ళడము, ఒక వెకేషన్స్కి అనేది వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. వేల్స్ చాలా బాగుందండి. యాక్చువల్లీ మేము ఉండే ప్లేస్కి మేము ఉండేది లండన్లో కదా, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ, బట్ అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, బాగా అనిపించింది. వెదర్ని కూడా చాలా ఎంజాయ్ చేయవచ్చు, చాలా ప్రశాంతంగా ఉంది వేల్స్. ఒకవేళ టైం ఉంటే వెళ్ళండి యూకే ఉన్న వాళ్ళు.
Actually, most of the Indians speak Hindi. There's Punjab, there's Gujarat, there's a lot. That means India got all languages. Nope. సో మెనీ యా. But సో మొత్తానికైతే మేము బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత వాట్ నెక్స్ట్, ఇక్కడ మేము ఉండడానికి ఒక స్టే అయితే కావాలి కదండి, స్పేస్ కావాలి కదా, దానికోసం అని అయితే ఒక హౌస్ అయితే బుక్ చేసామన్నమాట. సో దీని గురించి మరొక వీడియోలో డీటెయిల్గా ఇస్తాను. మేము ఏం బుక్ చేసాం, ఎలా ఉంది, మా ఎక్స్పీరియన్స్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇదైతే కిచెన్ అండ్ లివింగ్ స్పేస్ అనమాట. ఇది లాంజ్ లాగా ఇచ్చారు డౌన్ స్టేర్లో, అప్ స్టేర్లో బెడ్రూమ్స్ ఇచ్చారు. మీకు మరొక వీడియోలో ఫుల్ వీడియో అండ్ ఇంకా దానికి ఎంత అమౌంట్ అవుతుంది మొత్తం నేను డీటెయిల్గా ఇస్తాను ఇంకొక వీడియోలో. సో అదైతే మేము బుక్ చేసుకున్న హౌస్. అండ్ ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock మళ్ళీ లేసి నెక్స్ట్ డే మార్నింగ్ వేల్స్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. యూకేలో ఉన్న వాళ్ళు నేను మీకు ఇస్తాను ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే. సో ఇది ఒకటి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది, నాకు కూడా వీడియో పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.